స్వామి, ఇప్పుడు భారతదేశంలో అత్యంత వైభవంగా కుంభమేళా జరుగుతుంది. అంటే ఇది 144 సంవత్సరాలకు ఒకసారి కుంభమేళా వస్తుంది. మరి దీని యొక్క విశిష్టత కొంచెం చెప్పండి స్వామి. మంచి ప్రశ్న వేశారు. ఇప్పుడు ప్రజెంట్ మనం కుంభమేళాలో ఉన్నాము. మన అదృష్టం అది. దిగిన 140 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. మనం నెక్స్ట్ కుంభమేళా మనం చూడలేము, అప్పుడు మనం ఉండలేము. కాబట్టి కుంభమేళానికి ఉన్న గొప్ప విశేషం ఏంటంటే, గంగా హిమాలయాల్లోంచి వస్తున్నప్పుడు అనేకమైన వనమూలికలు, అనేకమైన ద్రవ్యాలతోనే ఆ నీటిని ఒక రకమైన, అంటే ప్రవశించే నీటిలోని ఒక రకమైన ఎనర్జీ ఉంటుంది, పవర్ ఉంటుంది. ఆ పవర్ అంటే ఏంది, ఎప్పుడైతే మనం స్నానం చేస్తామో ఆ స్నానం చేయనప్పుడు మనకు తెలియకుండానే శారీరకమైన పెయిన్స్ కానీ, నొప్పులు కానీ, శారీరకమైన రుగ్మతులు కానీ తగ్గడానికి ముఖ్యమైన అవకాశం ఉంది. ఇది అనుమానం ఏమీ లేదు. శాస్త్రజ్ఞులు కూడా దీన్ని కనిపెట్టారు. రెండోది ఏంటంటే, ఇవాళ ఒక పెద్ద వ్యవస్థ నడుస్తుంది మనకి. కుంభమేళం చేయడం వలన కొన్ని కోట్ల టర్నోవర్ జరుగుతుంది. ఇవాళ ఎక్కడైతే కుంభమేళం జరుగుతుందో అక్కడ ట్రైన్లకు ఆదాయం వస్తుంది, బస్సులకు ఆదాయం వస్తుంది, స్థానికంగా ఉన్న హోటల్కి ఆదాయం వస్తుంది, ఆటోలకు ఆదాయం వస్తుంది, అనేకమైన వ్యాపారాలు బతుకుతున్నాయి. ఇవన్నీ దేని వల్ల బతుకుతున్నాయి? కుంభమేళ వల్ల బతుకుతున్నాయి కదా. మరి కుంభమేళ వద్దంటే ఏంటి? మూర్ఖ జనాలు కొంతమంది హిందూ ధర్మం మీద డివెషన్ పెంచడానికి పనికిరాని చెత్తంతా చెప్తూ ఉంటున్నారు. మొన్న కూడా ఒక టీవీలో చూశాను, ఒక టీ కొట్టుని నాగసాధులు ధ్వంసం చేశారని చెప్పారు. చాలా తప్పు అండి. పూర్తిగా తెలుసుకుని మనం మాట్లాడాలి. ఆ టీ కొట్టు ముందున కుంభమేళం కోసం నీచంగా మాట్లాడే ఫ్లెక్సీలు పెట్టారు. ఆ ఫ్లెక్సీల కోసము మనం అంటే సహనంగా ఊరుకుంటామండి. నాగసాధువులు గాని తక్కిన వాళ్ళు ధర్మం కోసమే పుట్టారు, ధర్మం కోసం పెరుగుతారు. అందుకోసమని అక్కడ నెగిటివ్ గా ఉన్నాయి కాబట్టి ఆ ఫ్లెక్సీలు తీసేయమని చెప్పితే స్థానికులు వాళ్ళ మీద ఘర్షణ పడితే అక్కడ ఘర్షణ జరిగింది తప్ప, ఇప్పుడు మనం గుర్తుంచుకొని మన ధర్మంలో మనం పనిచేసుకున్న ప్లేస్లోనే మన ఫ్లెక్సీల కోసం నీట్గా నెగిటివ్గా మాట్లాడతారండి. ఆలోచించవలసిన విషయం కదా. ఇవాళ ప్రపంచంలో యూరోప్లను చూసుకోండి, 150 మంది మతం మానేస్తున్నారు, హిందువులుగా మారిపోతున్నారు. హరే రామ హరే కృష్ణ అలా అనేక సంస్థలు చర్చలు అందించుకొని దేవాలయాలు కడుతున్నారు. ఏవండి, వాళ్ళు మేధావులని మనం ఒప్పుకున్నాం కదా, మరి ఎందుకు మతం మారుతున్నారండి? హిందూ ధర్మంలో శాంతి లభిస్తుంది, ఆనందం లభిస్తుంది. ఇది మనం నేర్చుకోవాల్సింది. కుంభమేళం అనేది ప్రతి ఒక్క హిందువు కూడా, మీకు ఆర్థిక పరిస్థితులు లేకపోతే ఒకసారి వెళ్ళి రండి అమ్మా, లేకపోతే కొంతమంది మమ్మల్ని తీసుకెళ్తున్నారు. ఇటువంటి అవకాశం మళ్ళా రాదు. ఇది మహాభాగ్యం మనం అందరికీ. ఇప్పుడు కుంభమేళా దగ్గర మనం చూస్తే సాధువులు కానీ, స్వామీజీలు కానీ, అఘోరాలు కానీ, నాగ సాధువులు కానీ, ఎంతమంది జనాలకి ఎలా స్వామి అక్కడికి వస్తున్నారు అసలు? ఇప్పుడు నేనున్నాను, వేరే వాళ్ళకి ఏదైనా ఫోన్ చేయొచ్చు, రండి అంటున్నాను. కానీ ఆ టైంకి ఇలా జరుగుతుంది అనేసి ఎంతమంది, ఇన్ని లక్షల మంది మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు కుంభమేళా గురించి దౌర్భాగ్యమైనటువంటి స్థితి ఏంటంటే, ఈ మీడియా ఎక్కడా కూడా చూపించడం లేదు. అవును. కేవలం ఏంటంటే మాలాంటి వాళ్ళు చాలా మంది మొబైల్స్ లో చిత్రీకరించి సోషల్ మీడియాలో మాత్రమే ఇంత వైభవంగా జరుగుతున్నటువంటి కుంభమేళాన్ని చూపిస్తున్నారు. దీనికి ప్రతి ఒక్కరూ కూడా బాధ్యత వహించాలి. ప్రతి ఒక్కరూ కూడా కుంభమేళాన్ని చూపించాలని కూడా మేము కోరుకుంటున్నాం. కానీ ఇంతమంది సాధువులు, అఘోరాలు, ఇంతమంది ఒక దగ్గరికి రావడానికి వాళ్ళకి ఎలా స్వామి తెలుస్తుంది ఫలానా చోట కుంభమేళా జరుగుతుంది? ఇంతమందికి కూడా ఫోన్లు ఏమైనా ఉన్నాయి? ఇప్పుడు మనకంటే ఫోన్లు ఉన్నాయి, కానీ వాళ్ళ దగ్గర ఫోన్లు గట్టే ఏమీ ఉండవు. కానీ అంతమంది కూడా ఒక్క దగ్గరికి రావడానికి కారణం ఏంటంటారు? ఇవాళ మనకి సెల్ ఫోన్లు ఉన్నాయి కాబట్టి మనకు తెలుస్తుంది. సెల్ ఫోన్ లేని రోజుల్లో అని మన రాజులు పావురాలకి ఉత్తరాలు రాసి పంపించారు ఇన్ఫర్మేషన్ కోసం. మన స్వామీజీలు, సాధువులు అయితే వాళ్ళు ధ్యానంలో కూర్చుంటే ప్రపంచంలో ఏం జరుగుతుందో వాళ్ళు ఇంట్లో కూర్చొని ఆ పేటలో కూర్చొని దర్శించగల శక్తి మన హిందూ ధర్మంలో మూల సిద్ధాంతంలో ఉంది. ఆ ఉంది కాబట్టి మీరు ఏమండి, ఇవాళ ప్రపంచంలో ఎక్కడ కూడా ఈ మీడియా పబ్లిసిటీ చేయట్లేదు. అని ఇంతమంది నాశనం ఎలాగొచ్చారండి? ట్రైన్ మీద వచ్చారా, బస్సుల మీద వచ్చారా? ఎవరైనా మీరు ప్రూఫ్ చేయగలరా? ఈ ఒక్క పాయింట్ పెట్టుకోండి. కోట్ల మంది ఒకేసారి వచ్చేసారు, కోట్ల మంది ఒకసారి మాయమైపోయారు. వీళ్ళంతా ఎలా మాయమైపోయారు, ఎలాగొచ్చారు? ఈ ఒక్క విషయాన్ని మీరు గుర్తుంచుకుంటే ఒక ప్రపంచంలో జరుగుతున్న హిందూ ధర్మం కోసం మూల సిద్ధాంతం మీకు అర్థమైపోతుంది. అంటే ఈ రోజు అక్కడికి వచ్చినటువంటి సాధువుల్ని, అఘోరాలని, నాగ సాధువులు, వీళ్ళందరినీ చూస్తే ఇతర మతాలకి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి అన్నటువంటి ఆలోచనలు కూడా వస్తున్నాయి. ఎంతవరకు నిజం అంటారు? ఇది మొదటి నుంచే ఉందండి. మొదటి నుంచి కూడా హిందూ ధర్మం ఉంటే భయం వాళ్ళకి. అందుకే దీని మీద ఎప్పుడు దుమ్ము పోస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి అర్థమైంది, మనం కానీ వదిలేస్తే వీళ్ళు
పెరిగిపోతారు. వీళ్ళు పెరగకుండా ఉన్నందుకు మనం బ్రేక్ ఎందుకంటే వాళ్ళకి తెలుసు హిందూ ధర్మాన్ని ఎవడు పాడు చేయలేడు, హిందూ ధర్మాన్ని ఎవడు ఆఫ్ చేయలేడు. ఎందుకంటే ఇది శక్తిని నువ్వు భగవద్గీత చెప్తుంది కదా, నువ్వు ఆత్మని చంపలేవు, ఆత్మని నాశనం చేయలేవు, అది మార్పు చెందుతూ ఉంటుంది. అలాగే ఈ ఆత్మ మార్పు చెందినప్పుడల్లా ఈ ధర్మం కోసము వీళ్ళందరూ మార్పు చెంది రాబోయే రోజుల్లోని మన సనాతన ధర్మం ఉజ్వల భవిష్యత్తు వస్తుంది. ఇది మా కంటికి కనబడుతుంది. మేము చాలా కాలం హిమాలయాలో ఉన్నాము, హిమాలయాలో కొంతకాలం మేము మా ఆశ్రమాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఒక ఆశ్రమం, ఒక లోయలు ఉంటాయి, అక్కడ కొండల్లోని ఒక లోయలు ఉంటాయి. ఆ లోయల్లోని 2-3 ఉంటారు, ఇంకో లోయల్లో ఉంటారు. ఒకవేళ సంబంధాలు ఉండవు, వాళ్ళకి కావాల్సిన ఆహారం వచ్చేస్తుంది, వాళ్ళకి కావాల్సిన మనీ ఎలాగొచ్చేస్తుంది? ప్రకృతి ధర్మం అది. అంటే ఈ రోజు జరుగుతున్నటువంటి కుంభమేళ ప్రపంచ దేశంలోనే ఇప్పటి వరకు కూడా అంత వైభవంగా జరిగేటటువంటి ఈవెంట్స్ ఏవీ లేవు. మనం చూసుకుంటే 40 కోట్ల మంది జనాలు వస్తారు అన్న అంచనా చేస్తే ఇప్పటికే ఒక 10 కోట్ల మంది జనాలు ఆల్రెడీ అయిపోయారు. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ మందే వస్తారన్నటువంటి అంచనా కూడా వస్తుంది. మరి ఎంతమంది వస్తున్నారు కదా, అక్కడ ఉన్నటువంటి వసతులు కానీ ఇవి కానీ అవి కానీ యోగి ఆదిత్యనాథ్ గారి యొక్క ఏదైతే ఉందో ప్రభుత్వం చాలా అద్భుతంగా చేస్తుంది. అంటే 7,000 కోట్ల రూపాయలు పెట్టి 2 లక్షల కోట్ల రూపాయల ఆదాయాన్ని తీసుకొస్తున్నాం అని అంటున్నారు. ఇది సాధ్యం అంటారా? పక్కా సాధ్యం అండి. కారణం ఏంటంటే నువ్వు ఒక మొక్కజొన్న నాటితే ఒక మొక్కజొన్న కంది వస్తుంది. సమాజం అంతే. ఇక్కడ ఎందుకంటే ఇక్కడ ఇవాళ మనం అదృష్టం ఏంటంటే అక్కడ మనకు సెంట్రల్లోని మోడీ గారు కానీ ఇక్కడ యోగి గాని వీళ్ళు ధర్మం కోసం పనిచేసే వాళ్ళండి. తక్కిన నాయకులుగానే ఉన్నారు. వీళ్ళు పూర్తి ఒకటే, దేశమే దేశమే దేశమే. ఆ దేశం కోసం